మనం మారు మనసు పొందితే, పశ్చాత్తాపపడితే క్షమించబడతాము. కానీ కుడికి తప్పిపోతే అది గొప్ప నష్టాన్ని తీసుకొని వస్తూ ఉంటాది. ఏ దేవుడైతే ప్రవక్తను పంపించి, హిజ్కియా నీవు యథార్థముగా జీవించి ఉన్నావు గనుక నీ ఆయుష్షును పొడిగిస్తూ ఉన్నాను, నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాను, ఈ దేశాన్ని పాడు చేయక, ఈ పట్టణాన్ని పాడు చేయక, ఇదిగో నా దాసుడైనటువంటి దావీదుకు నేను ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈ కార్యాన్ని నేను చెయ్యబోతూ ఉన్నాను అన్న దేవుడు అదే మాటతో అదే ప్రవక్తను మరలా తిరిగి పంపించి, ఇదిగో నీవు ఏదైతే ఇతరులకు చూపించి ఉన్నావో, శత్రువుకు చూపించి ఉన్నావో, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఉన్నావో, దానిని బట్టి నీవు అతిగా ప్రవర్తించి ఉన్నావు గనుక నీ దేశాన్ని, నీ పట్టణాన్ని అన్యుల చేతికి నేను అప్పగించబోతూ ఉన్నాను. ప్రమాదకరమైన సంగతి ఇది.